బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. ఈ పిటిషన్ అంశంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్లతో కాకుండా కవిత పిటిషన్ను ప్రత్యేకంగా విచారిస్తామని తెలిపింది. లిక్కర్ కేసులో ఈడీ నోటీసులను గతేడాది సుప్రీంకోర్టులో కవిత సవాల్ చేశారు. మహిళలను విచారణ కోసం ఈడీ తన కార్యాలయానికి పిలవకూడదని ఆమె తన పిటిషన్లో వివరించారు. అంతేకాదు తనపై ఎలాంటి చర్యలను ఈడీ తీసుకోకుండా ఆదేశించాలని కోరారు. గతేడాది మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితను ఈడీ అధికారులు 3 రోజుల పాటు విచారించారు. ఆ తర్వాత తనను ఈడీ కార్యాలయం వద్ద కాకుండా ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబర్లో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబర్ వరకు కవితను విచారణకు పిలవవద్దని కోర్టు ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కు వాయిదా వేసింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, ఎమ్మెల్సీ కవిత పిటిషన్ కు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో గతంలో కవితను ఈడీ అధికారులు 3 రోజుల పాటు సుదీర్ఘంగా 30 గంటల పాటు విచారించారు. అంటే గత సంవత్సరం మార్చిలో, అంటే దాదాపు సంవత్సరం కాలం కావస్తుంది, మార్చిలో 3 రోజుల పాటు 30 గంటలు విచారించారు. విచారించిన తర్వాత మళ్ళా విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని చెప్పి కవితకు సూచించారు. తర్వాత మళ్ళా కొన్ని నెలల తర్వాత కవితకు నోటీసులు జారీ చేశారు. నోటీసులు జారీ చేసిన తర్వాత, అంటే అప్పటికే మొదటిసారి నోటీసులు జారీ చేసినప్పుడు మార్చిలోనే విచారణకు హాజరు కావాలంటూ మొదటిసారి నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహిళలకు దర్యాప్తు సంస్థలను కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటికి వచ్చి విచారించే విధంగా చర్యలు తీసుకోవాలి, ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా తనకు వెసులుబాటు కల్పించాలంటూ కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో తర్వాత మళ్ళా కంటిన్యూగా 3 రోజుల పాటు విచారణకు హాజరు కావాలంటూ ఈడీ అధికారులు మళ్ళా నోటీసులు జారీ చేశారు. అలా 3 రోజుల పాటు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లి విచారణ ఎదుర్కొన్నారు 30 గంటల పాటు. తర్వాత గత సంవత్సరం సెప్టెంబర్న మళ్ళా ఈడీ అధికారులు కవితకు నోటీసులు జారీ చేశారు. అంటే సుప్రీంకోర్టులో తాను దాఖలు చేసిన పిటిషన్ పెండింగ్లో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశానుసారం నేను నడుచుకుంటాను, సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్న నేపథ్యంలో ఈ విచారణకు నేను హాజరు కాలేనంటూ కూడా ప్రత్యుత్తరం ఈడీ అధికారులకు రాసిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళా కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మళ్ళా కూడా సుప్రీంకోర్టు కేసు ఉంది కాబట్టి నేను రాలేను, ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని తెలిపిన నేపథ్యంలో ఇటు ఈడీ అధికారులు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో నవంబర్ వరకు కూడా కవితను ఈడీ విచారణకు పిలవద్దంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇటు కవితకు సంబంధించి న్యాయవాదులు కూడా తమ తరపున వాదనలు అయితే క్లియర్గా వినిపించిన పరిస్థితి నెలకొంది. మళ్ళీ తర్వాత ఇటు తెలంగాణలో ఎన్నికలు రావడం, అసెంబ్లీ ఎన్నికలు, తర్వాత మళ్ళా ఇప్పుడు ఈ కేసు అనేది తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ వీరిద్దరితో పాటు కాకుండా కవిత కేసు సంబంధించి సపరేట్గా తుది విచారణ అనేది ఫిబ్రవరి 28న విచారిస్తామంటూ కూడా ఈరోజు ఫిబ్రవరి 28కి వాయిదా వేశారు. మరీ ముఖ్యంగా చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సౌత్ గ్రూప్లో కవిత కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలు ముడుపులు అనేవి చేతులు మారాయి అనే ఆరోపణల నేపథ్యంలోనే గతంలో కూడా అనేక ఛార్జ్ షీట్లలో కవిత పేరు ప్రస్తావించారు. ఇటు అభిషేక్ బోయినపల్లి కానీ, మరోవైపు సమీర్ మహేంద్రు, శరత్ చంద్రారెడ్డి వీరందరి ఛార్జ్ షీట్లలో, ఇటు విజయ్ నాయర్ వీరందరి ఛార్జ్ షీట్లో కూడా కవిత పేరు ఉన్న నేపథ్యంలోనే కవితకు పలుమార్లు నోటీసులు జారీ చేశారు. విచారించిన పరిస్థితి కనిపించింది. శివ, ఇక్కడ అంటే పిటిషన్ కాకుండా ప్రత్యేకంగానే విచారిస్తామని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? అంటే విచారణ జాప్యం జరుగుతుంది, లేట్ జరుగుతుంది, సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే గతంలోనే అనేక మార్లు, అంటే గత సంవత్సరం మార్చిలో కవిత పిటిషన్ దాఖలు చేశారు. అంటే మహిళలకు వెసులుబాటు కల్పించాలి, అందులో తనకు ప్రత్యేక వెసులుబాటు కల్పించాలి. ఏదైతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్లో నిర్ణయాలు తీసుకునే వరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఇటు గతంలో కూడా నళిని, చిదంబరం కేసు సంబంధించి నళిని, చిదంబరంకు విచారించే సందర్భంలో కూడా అక్కడ వెసులుబాటు కల్పించాలని కోరిన నేపథ్యంలో గతంలో కొన్ని రోజులు నళిని, చిదంబరానికి వెసులుబాటు కల్పించారు. దర్యాప్తు సంస్థలే వారి ఇంటికి వెళ్ళి విచారించిన పరిస్థితి ఉంది. తర్వాత అభిషేక్ బెనర్జీ ఒక కేసులో ముద్దాయిగా ఉన్న నేపథ్యంలో
తన భార్యను కూడా విచారించాలని కోరిన నేపథ్యంలో తన భార్యను కూడా ఈడీ కార్యాలయం పిలిచిన నేపథ్యంలో వారు కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరి ఇప్పుడు రీసెంట్గా కవిత గత సంవత్సరం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాదాపు మళ్ళా నెక్స్ట్ మార్చికి సంవత్సరం కావస్తుంది. అంటే దాదాపు సంవత్సర కాలం పాటు ఈ కేసు అనేది పెండింగ్ పడుతూ వస్తుంది. ఈ త్వరితగతిన విచారించాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజాప్రతినిధులపై ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులను కూడా క్లియర్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో అందరి కేసులను క్లియర్ చేసేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్లు విచారణకు వస్తుంది. దానిలో భాగంగానే 28వ తేదీన కవిత పిటిషన్ సపరేట్గా తుది విచారణ చేస్తాము. అంటే వారితో పాటు కాకుండా విడిగా ఈ కేసు అనేది విచారణ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి 28న తుది విచారణ అది ఉండబోతుంది అనేది ప్రధానంగా సుప్రీం ధర్మాసనం జస్టిస్ బేలామి త్రివేది, పంకజ్ మిట్టల్ ధర్మాసనం ఈరోజు తీర్పున ఈ పిటిషన్ అయితే విచారణ ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. మొత్తం చూసుకుంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణల నేపథ్యంలోనే గతంలోనే 30 గంటలు విచారించారు. అంతకన్నా ముందు హైదరాబాద్లో సిబిఐ అధికారులు కూడా కవితను తన నివాసంలో విచారించారు. ఇప్పుడు అయితే అంటే కీలకంగా వ్యవహరించారు. 100 కోట్ల రూపాయలని ముడుపులు చేతులు మారాయనేది ప్రధానంగా అనేక ఛార్జ్ షీట్లు కవిత పేరు ఉన్న నేపథ్యంలోనే ఈడీ అధికారులు మరింత సమాచారం సేకరించేందుకే మేము నోటీసులు జారీ చేస్తున్నాం, కానీ కవిత విచారణకు హాజరు కావట్లేదంటూ కూడా ఈడీ అధికారులు తమ వాదనలు అయితే ఈరోజు సుప్రీంకోర్టులో వినిపించారు. ఇరువురి వాదనలు విన్న తర్వాత కవిత కేసును ప్రత్యేకంగా 28వ తేదీన విచారిస్తామంటూ కూడా సుప్రీం ధర్మాసనం తెలియజేసింది. ఉమా, రైట్, థ్యాంక్ యూ శివ.